కాపాడండి, ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్. నమస్తే మేడం. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నేను మ్యారేజ్ బొక్కని మేడం, అదే మ్యాచ్ మేకర్ని. మీకు వాట్సాప్లో ఫొటోస్ కూడా పంపానుగా. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లేరు, చేసుంటే గుర్తుపెట్టేవారు. ఓ, నువ్వేనా ఆ బ్రోకర్వి? 2 సంబంధాలు పంపుతావు, 10,000 వెయ్యమని అడుగుతావు. మేము ఎండలో తిరిగి సెట్ చేయడానికి ఏదో మీ చిరు కనుక మేడం ఇంకొక 10,000 ఇచ్చారనుకోండి. ముందు ఏదో ఒక సంబంధం మంచిది తీసుకురా, అప్పుడు ఆలోచిస్తా. ఏ సంబంధం తీసుకొచ్చినా ఏదో ఒక వంక పెడుతుంది మా అమ్మాయి. అలానే అంటారు మేడం పిల్లలు, మనమే నచ్చ చెప్పాలి మంచి సంబంధం అని చెప్పి. ఏదో ఒకటి నచ్చ చెప్పడం కోసమైతే ఇంకా నువ్వెందుకు, మేమే ఏదో ఒకటి చూసుకుంటాం కదా. మేడం నా నెట్వర్క్ వాల్యూ తెలియట్లేదు మీకు. తేడా వస్తే నా నెట్వర్క్ వాల్యూ తెలుస్తుందిలే నీకు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అమ్మాయి ఇటుగా ఊరికొస్తే సంబంధం చూడడానికి క్యూ కొడుతున్నారు అబ్బాయిలు. దాంతో పాటు ఎలానో 10,000 మీరు నాకు ఇస్తారనుకోండి. అమ్మాయి ఊరి నుండి వస్తే నేను చెప్తాలే కానీ ఇంకొక్కసారి 10,000 అన్నావో. ఇంతకీ నా కూతురు ఏం చేస్తుందో ఏమో. అవుట్ అయిపోయా అక్క, అవుట్ అయిపోయావు. ఏంట్రా అవుటు? నో బాల్ అది, బాలే. ఆల్రెడీ నువ్వు 2 times అవుట్ అయ్యావు. బ్యాట్ అంత లేవు, నీకు బ్యాట్ కావాలరా? నోరు మూసుకుని బాలే. ఎవర్రా బాబు? బంటి దా బ్యాట్ తీసుకో. అమ్మాయ్యా. హాయ్ అమ్మా. ఏంటి కావ్య, ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి చెప్పు నీకు? ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా. నువ్వు లీవ్లో ఉన్న సంగతి నాకు తెలుసులే కానీ పండక్కి వస్తే అందరినీ కలుస్తావు కదా. ఆహా, అందరూ కలిసి బలవంతంగా నొప్పించి ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసి పంపించేద్దామనే కదా నీ టాక్టిక్స్? బాలయ్య అక్క. ఏం చేస్తున్నావు కావ్య, నిజం చెప్పు. అంటే అది బంటిగాడితో క్రికెట్ ఆడుతున్నా. పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆడుకుంటున్నావు చూడు. అమ్మా, 2 years నుంచి జాబ్ చేస్తున్నావు, సెటిల్ అవ్వాలి తల్లి. ఫ్యామిలీ ఉండాలి. ఒక మంచి అబ్బాయిని చూస్తా, నచ్చితేనే పెళ్లి చేసుకుందుగాన్లే. అమ్మా ఇంకా ఆపుతావా? ఎప్పుడు చూసిన పెళ్లి పెళ్లి అని ఒకటే లొల్లి. కూతుర్కి వయసు అవుతుందన్న కంగారు నాకుండదా? హలో, ఐఎమ్ జస్ట్ 25 అంతే. స్కూల్లో నీ ఏజ్ తగ్గించడం కోసం తక్కువ వేయించాం. నీకు ఆల్రెడీ 25 దాటి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చెప్తున్నావు ఐఎమ్ జస్ట్ 25 అమ్మా అని. అమ్మా చుప్, నాకు 25 మాత్రమే. ఎంత వయసు అనేది కాదు, ఏ ఏజ్ గ్రూప్లో కనిపిస్తున్నామన్నదే మ్యాటర్, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో. నీకో విషయం చెప్తాను చూడమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ కంగారు పడిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళొక్కరికి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోతున్నారు. ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ 50%,
వైఫ్ 50% కాదు, ఇద్దరూ కలిసి 100% ఇచ్చుకోవాలి. ఇద్దరికీ వంట రావాలి. ఒకళ్ళు కోపం వచ్చిందనుకో ఇంకొకరు తగ్గాలి. ముఖ్యంగా నేనెప్పుడన్నా అలిగాననుకో కాఫీ తీసుకొచ్చి ప్రేమగా నన్ను బుజ్జిగించాలి నీలాగా. అలా అయితే నీకింక పెళ్ళైనట్టే. నువ్వు ఇలా బాలయ్య అంటూనే అక్క ఉండు. అక్క బాలయ్య ఖచ్చితంగా జరుగుతాడు. ఆంటీ ఏంటి అప్పుడే ఆంటీ అయిపోయావా? ఆంటీనా? చెప్తాను ఆగరా నీ సంగతి. బాలయ్య ఆంటీ ఉండు వస్తున్నా. ఆగరా. అమ్మో ఇంకొక్కసారి కనిపించు నీ సంగతి చెప్తా. పిల్లెదవా. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? లీవ్లో కూడా ప్రశాంతంగా ఉండనిచ్చలాగలేడు. Hey, hello Kavya. హలో భాస్కర్. I need a small favor here. వీడింత సైలెంట్గా అడుగుతున్నాడంటే ఏదో పెద్ద వర్కే అయ్యి ఒక ఉంటుంది. ప్రయారిటీ టికెట్ హలో వచ్చింది. హలో భాస్కర్. భాస్కర్ వినిపిస్తుందా? ఏదో టికెట్ అంటున్నావు. బస్ టికెట్ తీసేసుకున్నా. ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తా. ఒక ప్రయారిటీ టికెట్ వచ్చింది. హలో వినిపిస్తుందా? హలో 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 హలో. నీకు బానే వినబడుతుందని నాకు తెలుసు. అమ్మని అమ్మ. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావంటగా ఓ పిల్లోడితో. Hmm. మహేష్ నాకు ఇప్పుడే చెప్పాడు. పిక్ ద టికెట్ అండ్ గివ్ మీ అప్డేట్. దొంగేదవా. దట్స్ ఇట్. భాస్కర్ భాస్కర్ సచ్చినోడు. నేను లీవ్లో ఉన్నానని తెలుసు కదా, అయినా సరే వర్క్ ఇస్తాడు. చెత్త ముఖముడు. ఈ మహేష్ గడు ఒకడు ఎప్పుడు నన్ను నిరికించడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు వంట చేసే ఓపిక కూడా లేదు. ఫుడ్ ఆర్డర్ చేద్దాం. అమ్మయ్య అయిపోయింది. అమ్మ చెప్పినట్టు ఊరెళ్ళిపోయినా బాగుండేది. ఈ వర్క్ టార్చర్ అన్నా తప్పేది. ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తుంది. ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా. నాకు వచ్చేవాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? హలో, రే బాబాయ్ ఎక్కడున్నావు? ఇప్పుడే ఒక ఆర్డర్ పిక్ చేసుకుంటున్నా బాబాయ్. ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి మరి? సాయంకాలం టెట్టాం. ఏంటి బాబాయ్ సడన్ గా? ఈడెవడో చికెన్ 65 ఆర్డర్ పెట్టి వచ్చేలోపు క్యాన్సిల్ చేశాడ్రా. ఫైన్ వాడికి, స్టఫ్ మనకి. భలే జాక్ బాటిల్ తగిలితే బాబాయ్ నీకు. కుళ్ళుకోకరా. వచ్చేటప్పుడు బీర్లు పట్టుకొనిరా మర్చిపోకుండా. నువ్వు స్టఫ్ తప్పుకొస్తావు, నేను మాత్రం డబ్బులు బొక్క పెట్టుకుని బీర్లు లేవాలా? రేయ్ అది కూడా ఒక ఆటరా. ఎలా తెచ్చామని కాదు, తెచ్చామా లేదా. సర్లే ఎలాగోలా చావు, తీసుకొస్తాలే, బాయ్. మేడం, ఫుడ్ డెలివరీ. హలో. లొకేషన్కి వచ్చేసాను, మీరు ఎక్కడున్నారు? 4th ఫ్లోర్కి వచ్చేయండి భయ్యా, నేను ఇంట్లోనే ఉన్నాను. 4th ఫ్లోరా? ఇక్కడ ఫ్లోర్ కూడా కనపట్లేదు. మా అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నారా? అపార్ట్మెంట్సా? ఒక నిమిషం ఆగండి. ఎక్కడున్నారు? నాకు కనిపించట్లేదు. మేడం, నేను యాప్లో చూపించిన లొకేషన్ దగ్గర ఉన్నా మేడం, మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటారా? అయ్యో రాంగ్ లొకేషన్ పెట్టేశానే. ఇప్పుడు ఏమంటాడో. ఐఎమ్ రియల్లీ సో సారీ భయ్యా. పర్లేదు మేడం, క్యాన్సిల్ చేసేయండి. ఈసారి కరెక్ట్గా ఆర్డర్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఘోరంగా ఆకలిస్తుంది. కొంచెం తెచ్చిస్తారా? కావాలంటే ఎక్స్ట్రా టిప్ ఇస్తాను. ఎక్స్ట్రా టిప్పా? సరే మేడం. మీకు అడ్రస్ తెలుసు కదా? అదెక్కడ మేడం? నెక్సెస్ మాల్ నుంచి సీదా వచ్చేస్తే ఒక టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక చర్చ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మసీద్ ఉంటుందా? మీకెలా తెలుసు? లెఫ్ట్ వద్దు రైట్ వద్దు, లొకేషన్ షేర్ చేయండి మేడం, నేను వస్తాను. ఓకే.
వచ్చాము? 402. 402. అమ్మయ్యా, ఫైనల్లీ వచ్చేసారా? నీకు టిప్పిస్తా అన్నా కదా, ఒక్క నిమిషం. ఎక్కడ పెట్టాను? ఆ, హా. ఇదిగో. టిప్ అని చెప్పి చిల్లర ఇచ్చిందేంటి? ఏం చేసుకోవాలి దీంతో? థ్యాంక్స్ మేడం. ఓకే. నీ రే బాబాయ్, స్టార్ట్ అయ్యావా? ఇంకా లేదురా, ఇప్పుడే డెలివరీ ఇచ్చా, స్టార్ట్ అవ్వాలి. వెళ్ళి చాలాసేపు అయింది కదరా, ఏం చేస్తున్నావు అక్కడ? కొంపదీసి అక్కడ అది బుర్రా బూత. నాకు నీలా ఎక్స్ట్రా కటింగ్ లేవు, కానీ ఇక్కడ తెంగరది ఫుడ్ ఆర్డర్ పెట్టి గంటసేపు ఎండలో తిప్పి 5 రూపాయలు టిప్పించిందిరా పిసినారిది. ఎవరిత్రా అది? ఉందిలే, గంట పోతే పోయింది, కానీ అమ్మాయి అయితే క్యూట్గా ఉందిరా. రే బాబు హృతిక్ రోషన్, కథలు పడింది చాలు కానీ మూసుకొని రా, అవతల వెయిటింగ్. చూస్తేనే నోరూరిపోతుంది, కుమ్మేయాలి. మేడం ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? నీ బొందయింది. నా 5 రూపాయల టిప్ నాకిచ్చే. అమ్మా, అది నా టిప్. నేను నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? నీకు 0 రేటింగ్ ఇస్తా. ఏం మనిషివయ్యా నువ్వు అసలు? నీ సంగతి చూస్తా, నీ జాబ్ పోయేలా చూస్తా చూడు. అసలు ఏం మనిషివి? ఫుడ్లో ఎవడన్నా అట్లా చేస్తారా? అసలు నేను చూసినప్పుడే నాకు అర్థమైంది. హలో, ఏయ్, ఏయ్, ఏయ్! హాయ్ మేడం, కత్తింది. ఏయ్, కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఏయ్, ప్లీజ్. ఏయ్. హెల్ప్, హెల్ప్, పోలీస్, అంబులెన్స్, ఎవరైనా కాపాడండి. అయిందా? కూల్గా కామ్గా ఉంటానంటే చెప్పు, నోట్లోంచి క్లాత్ తీస్తా. ఏయ్, ఇంతకు నన్ను ఎందుకు కట్టేశారు చెప్పండి మేడం. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి కళ్ళు తిరిగిపోయినట్టు యాక్ట్ చేసి మరి దొంగతనాలు, రేపులు చేస్తారు. నాకు తెలీదనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. నువ్వు ఆ కేటగిరీ. నా ఫేస్ చూడటానికి అలా ఉంటుందేమో కానీ నేను అలా అంటోని కాదు మేడం. గట్టిగా అరిచారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందేమో పరిగెట్టుకుంటూ పైకి వచ్చాను మేడం. దొరికిపోయావు. అసలు నీ నడిచిన విషయం నీకెలా తెలుసు? నాకంత సీన్ లేదు మేడం. నన్ను చూస్తే అలా అనిపిస్తుందా? ఇన్ని నాటకాలు చేసేవాడిని అయితే మీరు కట్టేసేవారికి ఎందుకు చూస్తూ ఊరుకుంటాను మేడం? నిజమే. ఐఎమ్ కన్విన్స్డ్ యువర్ సేఫ్. ఇప్పటికైనా ఎందుకు అరిచారో చెప్పండి మేడం. నీ వల్లే. నువ్వే చూడు, కాక్రోచ్ చేసిన ఫుడ్ను పెడతావా? ముందు నిన్ను ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టిస్తా. ఏంటి మేడం కామెడీయా?
ఫుడ్ ఓపెన్ చేసి నేనెందుకు వేస్తాను మేడం? ఆ రెస్టారెంట్ వాడు చూసుకోలేదేమో. ఇన్ని రోజులు ఫుడ్ డెలివరీ బాయ్ కుక్ చేస్తున్నాడు అనుకుంటున్నారేంటి? భలే ఉన్నారు మేడం. హలో, నాకు తెలీదు అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు. నీకు తెలుసో లేదో అని చిన్న టెస్ట్ చేసా అంతే. కట్లిపోయింది మేడం, నేను వెళ్ళిపోతాను. ఓకే. కదలకు. ఇదే రైట్ టైం జంపు. ఓయ్ మేడం, డోర్ రావట్లేదు మేడం. నేనేం లాక్ చేయలేదు. డోర్ ఓపెన్ చేయడం కూడా రాదు. పక్క జరుగు. వచ్చేస్తారు ఊరికే. చాలా బాగా ఓపెన్ చేసింది. తీయండి మేడం. తీస్తా. రావే. లేదా అంత బిల్డప్ ఇచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మేడం? పొద్దున్న చెవుడు మొహం చూసాను ఏంటో, అనవసరం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. హై, మర్యాదగా కుర్చీలోకి వెళ్ళి కూర్చో, లేదంటే కుర్చీని మడతబెట్టి. ఏయ్ ఆగరా. ఏంటి మేడం నానికి పడుతున్నారు? అనుకున్నారేంటి మేడం? మా ఇంట్లోనే నేను ఏషాలా? ఆగుతావలేదు. కళ్ళు తిరిగి పడ్డా నేను కనికరం లేకుండా నిమిషానికి ఒకసారి కట్టేస్తానంటారేంటి మేడం? నేనేం కుక్కనా? నాలాంటి తెలివైన అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని బయట నుంచి మీ వాళ్ళు లాక్ చేశారు కదా, నిజం చెప్పరా? అసలు నన్ను ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు మేడం? తీసుకొచ్చి టార్చర్ ఏంటి? బయట వదిలేస్తుంటే ఏదో ఒక టైంలో లేచి వెళ్ళిపోయాను కదా. నిజంగా నేను అలాంటి కాదు మేడం. ముందు బయట ఎలా పడాలో ఆలోచించండి. హెల్ప్ హెల్ప్ హెల్ప్. హలో హలో. అరే ఇటు చూడండి. ఇటు. అరే హలో అంకుల్, అపార్ట్మెంట్ లో ఉన్నారా? ఏమైంది కావ్య బేబీ? నువ్వు డేట్కి రానన్నావుగా, అందుకే వేరే అమ్మాయితో గోవాకి వచ్చేసా. నేనున్న పరిస్థితి ఏంటి? ఈడు మాట్లాడేంటి? కామిస్ట్ అంకుల్. వాచ్మెన్ అంకుల్ ఎక్కడున్నారు? కిందే ఉన్నారా? ఇంటికెళ్ళా మేడం, 4 దినాల్లో వస్తా. ఏంటి 4 రోజులా? హలో బాబాయ్. ఏంట్రా వచ్చేస్తున్నావు బీట్స్ పట్టుకొని? చికెన్ 65 చల్లారిపోతుంది. ఉండరా నువ్వు ఒకడివి. డెలివరీకి ఇవ్వడానికి వచ్చిన లొకేషన్ ఎదుక్కున్నారా? నీకు లొకేషన్ షేర్ చేస్తా, అర్జెంటుగా రా. అంటే అపార్ట్మెంట్లోనే ఉన్నారా? కిట్టి పార్టీకి వెళ్ళానమ్మా. హలో, రేపు మార్నింగ్ వచ్చేస్తా. నాకే చిట్టి వచ్చింది తెలుసా? హలో ఏంటి? ఇక్కడ. కిట్టి పార్టీకి వెళ్ళి ఒక రోజంతా ఏం చేస్తారంటీ? ఫోన్లు చేస్తుందా? ఓకే ఆంటీ, అర్థమైంది. అంకుల్ ఎక్కడున్నారు? హలో బుజ్జితల్లే. ప్రతి ఓడు ఫ్లడ్ చేసేవాడు. ఆహ్, లాగు, బాగా లాగు. ఇంకా మీరు తీయండి మేడం, తీయండి. ఏదైనా టూల్స్ ఉంటే తీసుకురండి మేడం, ట్రై చేద్దాం. కరెక్ట్, తీసుకొస్తా. హే హలో. సరిపోతీగా? చేతబడి చేయమంటారా? హే భలే ఉన్నావులే. పోనీ ఒక పని చేయండి మేడం, అమ్మో, లోపలికి వెళ్ళి సోడా, సాల్ట్, షుగర్ తీసుకుని రండి. నిమ్మ సోడా చేసుకొని తాగి ఇక్కడే పడుకుందాం, ఓకేనా? లేకపోతే ఏంటి మేడం, వెళ్ళి ఏదైనా యూజ్ అయితే తీసుకురండి. కూల్. థ్యాంక్ యూ మేడం.
నమస్కారం. హౌ టు ఓపెన్ ఏ డోర్ కంటే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేయండి. ఎందుకంటే మన ఛానల్కి వచ్చారు అంటేనే మీకు సగం పుణ్యం వచ్చినట్టే. ఏంటి మేడం తాబీగా చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేస్తారా? ఫార్వర్డ్ చేయండి. డోర్ ఎలా ఓపెన్ చేయాలి అనే కన్నా ముందు మనం డోర్ చరిత్ర గురించి తెలుసుకుందాం. డోర్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. అందులో చెక్క డోర్ ఉంటుంది, ఐరన్ డోర్ ఉంటుంది, ప్లాస్టిక్ డోర్ ఉంటుంది. కాకపోతే కొన్నిటికి డోర్లే ఉండవు. ఇవన్నీ మాకెందుకురా? ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మెయిన్ టాపిక్ అయిన డోర్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పే ముందు మీ జాతకం గురించి చెప్పాలి. పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలు అబ్బాయిలు ఈ కింద నెంబర్కి కాల్ చేయాలి. వీడెవడు మేడం డోర్ ఓపెన్ చేయడం తప్ప అన్ని చెప్తున్నాడు. ముందు మేషరాశి, తదుపరి మిథున రాశి, చివరిగా ఇంకెంతసేపు? మీన రాశి. నన్ను ఎంకరేజ్ చేయాలంటే కింద ఫోన్ పే నెంబర్కి తోచినంత పంపించండి. ఇంకా మన మెయిన్ టాపిక్ వస్తే డోర్ ఎలా ఓపెన్ చేయాలో అనే దాని గురించి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. దీనికెందుకురా గంట వీడియో? అయిపోయింది ఈరోజు. ఏంటి కింద పెట్టు, కింద పెట్టు. ఓకే కూల్. మేడం హా, మేడం హా. ఏంటి? అక్కడ సీసీ కెమెరా ఉంది, మీకు యాక్సెస్ ఉందా దానికి? ఉంది. ఇప్పుడు ఎందుకు నీకు? ఖచ్చితంగా ఎవరో లాక్ చేసి ఉంటారు బయట. ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా. సరేలే. అబ్బో. మేడం ఒకసారి ఇటు చూడండి. రే బంటిగా, అయిపోయారు నువ్వు నా చేతిలో. బంటి ఎవరు మేడం? అసలేం జరుగుతుంది ఇక్కడ? వాడా మా అపార్ట్మెంట్లో ఉన్నాడులే ఓ కోతి పిల్లోడు. మార్నింగ్ క్రికెట్ ఆడేటప్పుడు వాడికి బ్యాటింగ్ ఇవ్వలేదని ఇలా చేసుంటాడు. అయిపోయాడు. చేసిందంతా మీరు చేసి ఆ పిల్లడు గడిపెట్టేస్తే నన్ను దొంగని కట్టేస్తారా? బయట గ్యాంగ్ ఉందని అంటారా? ఏడవకు, లైట్ తీసుకో. అమ్మో అమ్మో, ఇదంతా చూస్తుంటే మీరు ఇద్దరు కలిసి నన్ను కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేశారు కదా? అబ్బా, నువ్వు పెద్ద అమ్మాయి ఫ్యామిలీ నుంచి వచ్చావని నేను కిడ్నాప్ చేయడానికి. ఏడవకు, ఇప్పుడు నిన్ను నమ్ముతున్నానులే. సర్లే కానీ నా ఫుడ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు మన లంచ్ పరిస్థితి ఏంటి? టాపిక్ బాగానే డైవర్ట్ చేస్తున్నారు కానీ ఏదైనా కుక్ చేయండి మేడం, బాగా ఆకలి దంచేస్తుంది. నాకే వంటొచ్చుంటే నేనెందుకు ఆర్డర్ పెట్టుకుంటా? అంటే ఏంటి ఇప్పుడు? నేను కుక్ చేయాలా? నీకు వంటొచ్చా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వాడకం మేడం. కిచెన్ అక్కడ పదా. ఇదే మా కిచెన్. ఇదే కందిపప్పు. పెసరపప్పును పట్టుకుని కందిపప్పు అంటుందేంటి? ఇది షుగర్ పౌడర్. అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. మంచిగా వంట చెయ్యి. అన్నీ చాలా కరెక్ట్గా చెప్పారు మేడం. అసలు కిచెన్ వైపే రారనుకుంటా. అంటే నాకు కుక్ ఉంది. మీరు వెళ్ళి కూర్చోండి మేడం, నేనేదో చేస్తాగా. సరే.
మేడం హ్మ్, మేడం హ్మ్. అడగాలంటే అదలా ఉంది. అక్కడుంది, యూజ్ చేసుకో. మంచి స్మెల్ వస్తుంది. ఇందుకే ఏం వండాడు? బాబాయ్ ఎక్కడి వరకు వచ్చావు? ఇంకొక అరగంట పడుతుందిరా నాకు. కంగారేం లేదు, నెమ్మదిగానే రా. ఏంట్రోయ్, ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందా? ఏ సిచ్యువేషన్ అయినా అంత నాన్సింగ్కి ఎలా మాట్లాడతారా నువ్వు? తను ఎక్కడ, మనం ఎక్కడ? మనవా రోడ్ సైడ్ స్ట్రీట్ లైట్, తను ఆప్రికాట్ డిలైట్. కానీ ఎక్కడో తనకి నేనంటే ఇష్టం ఉందనిపిస్తుందిరా. రేయ్, మన ముఖాలకు అంత సీన్ లేదురా, మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు. నేనంటే తనకి ఇష్టమేరా. ఇదిగో నా కోసం ఇప్పుడే ఫ్రైడ్ రైస్ కూడా చేసి పెట్టింది. ఇవన్నీ నేను నమ్మాలంటావు? నమ్మకరా, అడుక్కు తిను. సరే రీచ్ అయ్యి ఫోన్ చేయి. ఈ రెస్టారెంట్ ఫుడ్స్ అన్నీ వేస్ట్ మేడం. ఈ డెలివరీ బాయ్ ఫుడ్ టేస్ట్ చేద్దరు కానీ. మొత్తం ఒక్కరే తినేసారా? చాలా బాగుంది తెలుసా. ఆకలేసి ఆపుకోలేక తినేశాను. ఇంతకు ముందే పన్న నూడిల్స్ పాయింట్లో పనిచేసావా? అత్తిరిపోయింది. వా మేడం వా, కష్టపడి చేసినాడు కొంచెకుండా మొత్తం తినేసి మళ్ళీ నూడిల్స్ పాయింట్లో పనిచేసావా అని అడుగుతున్నారు. వా వా మేడం. యాపిల్ తింటావా? మీకేమో ఫ్రైడ్ రైసులు, మాకు యాపిల్సా? యాపిల్కి తక్కువ. ఎన్ యాపిల్ ఏ డే కీప్స్ ది డాక్టర్ వే. యాపిల్స్ కూడా తినకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేలాగే ఉన్నా. అలా చూడుకు, ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకో. ముందే చెప్పొచ్చు కదా, వంట చేసే కష్టాన్ని మిగిలి ఉండేది. ఫ్రైడ్ రైస్ చేసి బొక్క. హ? భారత స్త్రీలు బాగానే డెవలప్ అయ్యారు. హలో బాబాయ్, అప్పుడే వచ్చావా? హలో హలో. బాబాయ్ ఏంటి? ఎవరు బాబు నువ్వు? నువ్వు కావ్య బాయ్ ఫ్రెండ్వా? అనుకున్నా. హాలిడేస్కి ఇంటికి రానప్పుడే అనుకున్నా. కావ్యేనా? సారీ, రాంగ్ నెంబర్. ఈ మధ్య రాంగ్ కాల్స్ ఎక్కువైపోతుంది. ఎవరో కావ్య అంట. హ. నా ఫోన్ చూసారా? ఏంటో తగులుతుంది ఏంటి మరి? ఆ ఫోన్ మీరు కావ్యనా? చెప్పమ్మా. ఎవడేవాడు రాంగ్ నెంబర్ అంటున్నాడు? బట్టలు ఐరన్ ఇవ్వడానికి వెళ్ళి నా ఫోన్ అక్కడే మర్చిపోయానమ్మా. వాడి ఫోన్ అనుకుని లిఫ్ట్ చేశాడంట. చెప్తే నమ్మేలా ఉండాలే. బానే అల్లుతున్నావు కథలన్నీ. అయినా నా పైన నీకు అస్సలు నమ్మకం లేదమ్మా. ఎవడో నా ఫోన్ లిఫ్ట్ చేస్తే నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అడగడం మానేసి నువ్వు కావే బాయ్ ఫ్రెండ్ అని అడుగుతావా? ఏ పెట్టే నువ్వు వచ్చేట్టుగా. సో ఫన్నీ మేడం. లేకపోతే మీ మమ్మీ నన్ను మీ బాయ్ ఫ్రెండ్ అనుకోవడం. నీకు నా ఫోన్ లిఫ్ట్ చేయమని ఎవరు చెప్పారు? అంటే నా ఫోన్ అనుకున్నా మేడం. ఇప్పటి వరకు మా అమ్మ, ఈ రోజంతా నువ్వు ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. నేనేం చేశా మేడం? అడ్రస్ తప్పుగా పెట్టాను. ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే ఆర్డర్ తీసుకోవచ్చుగా. లేదు, అమ్మాయి పిలిచింది, అడ్వాంటేజ్ తీసుకుందామని వచ్చేయడమే ఊపుకుంటూ. కావ్య, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు మేడం గీయడమని ఇప్పుడేంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? మరి పరిగెత్తుకుంటూ వచ్చానని అంటున్నావు. నీకు అడ్రస్ పెట్టుకోవడం రాదు. కరెక్ట్గా అడ్రస్ పెట్టుంటే వచ్చి ఇచ్చేసావండి కదా. ఎండ్లో తిప్పి మెట్లెక్కించి నాతో వండించి మొత్తం మీరే తినేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? గెట్ అవుట్. ఏంటి? గెట్ అవుట్ నౌ. డోర్ తీయండి మేడం, వెళ్ళిపోతాను.
నాకేం సరదా కాదు ఇక్కడ ఉండడానికి. అనవసరంగా ఫోన్ లిఫ్ట్ చేశా. ఛా. సారీ మేడం, ఏదో కోపంలో అనేసాను. నేనే ఫోన్ చూసుకుని ఉండాల్సింది. తప్పు నాదే. ఐఎమ్ సారీ టు. నేనలా నోరు జారకుండా ఉండాల్సింది. నో ప్రాబ్లం మేడం. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. మేడం ఏమొద్దు. ఐమ్ కావ్య. నీ పేరేంటి? ఐఎమ్ కళ్యాణ్. నైస్ టు మీట్ యూ. మేడం, హ్మ్? అదే కావ్య. హ్మ్. ఏంటి మీ మదర్తో ప్రాబ్లం? గొడవేమి లేదు. పెళ్ళి పెళ్ళి అని వెంటపడుతుందంతే. పెళ్ళికేంటి మేడం ప్రాబ్లం? మంచిగా జాబ్ చేస్తున్నారు, చేసుకోవచ్చు కదా. అదే సంబంధం నాకు వచ్చుంటేనా ఆ అమ్మాయి నచ్చితే పక్కాగా చేసుకునేవాడిని. చేసుకుంటావు చేసుకుంటావు. అమ్మాయి గొంతు కోయడానికి ఖచ్చితంగా చేసుకుంటావు. మరీ అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా మీకు? ఊరికే అన్నానులే. సరే, నా సంగతి వదిలేండి. ముందు మీ గొడవ చెప్పండి. ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ ఐ మెట్ రెడీ ఫర్ దిస్. పెళ్ళి వరకు వద్దు, పోనీ అబ్బాయిని చూడండి. నచ్చకపోతే వద్దు. యూ హ్యావ్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సమ్డే కదా. వై నాట్ నౌ? అబ్బా, ఏంటి నీ పెళ్లి గొడవ? నాకైతే నేను మా అమ్మాయి పంపించినట్టు అనిపిస్తుంది. ఒకసారి నా ఐడియా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పెళ్లి కొడుకు అనుకోండి. అనుకోండి, పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చాను. మీ చుట్టాలు అందరూ ఉన్నారు. ఎంత ఫన్ ఉంటుందో చూడండి. అంటే నేను నీకు కాఫీ ఇవ్వాలి, అది మా బంధువులందరి ముందు. నో వే. దీనికి ఇక్కడ కూడా ఇగోనే. సరే, ఒక పని చేద్దాం. నేనే ఒక కాఫీ షాప్కి వచ్చాను, మీరు అక్కడికి వచ్చారు. మీ చుట్టాలు ఉండరు, కాఫీ కూడా ఇవ్వక్కర్లేదు. ఇది ఓకే కదా? ఓకే. 1 minute. కొంచెం ముందు జరిగింది. ఓకే. బాగానే ఎక్స్ట్రాలు. హాయ్ కావ్య, బాగున్నారా? హాయ్ కళ్యాణ్, బాగోలేను, హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళమంటావా? యు ఆర్ సో ఫన్నీ. జనరల్గా మీ హాబీస్ ఏంటి? మా అమ్మతో తిట్లు తినడం, డెలివరీ కానీ వచ్చిన బాయ్తో పెళ్లి చూపులు స్కిట్ చేయడం. మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నిజంగా మీకు ఒక అబ్బాయి నచ్చి మీ ముందు కూర్చున్నాడు. ఆ అబ్బాయిని ఏమో అడగాలి, అడగండి. సరే చెప్పు, నేను నీకెందుకు నచ్చాను? మీలో నచ్చకపోవడానికి ఏముంటుంది? యు ఆర్ టూ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్. అండ్ టు క్లారిఫై, ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఈజ్. మీరు ఎలా ఉంటే అలానే పర్ఫెక్ట్ కావ్య. అబ్బో, చాలానే సెకలున్నాయి. మీరేం చేస్తుంటారు? నచ్చకపోయినా శాలరీ కోసం ఐటీ జాబ్ చేస్తుంటాను. మరి మీరేం చేస్తుంటారు? ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఐటీ ప్రొఫెషనల్, లైక్ కోడింగ్, బగ్స్, పీవీఆర్, ఐనాక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అవును, మీకు నేను ఎందుకు నచ్చాను? మీరు నచ్చారని నేను ఇంకా చెప్పలేదు. ఓ షట్ మ్యాన్, షట్.
కృష్ణ వెంకటేష్. మా అమ్మకి నచ్చారు, అందుకే వచ్చాను. పర్లేదు, కొంచెం వెటకారం. ఎక్కువగా ఎవరైనా మాట్లాడినా కోపం, ఓపిక అన్నీ ఉన్నాయి. వంట కూడా బాగానే చేస్తారు. మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. కానీ నాకంత లక్ లేదు, వదిలేయండి. హే, టూ మచ్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. మ్యారేజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ అంటే నువ్వు నేను ఒక టీంలా ఉండాలి. మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని ఢీ కొట్టాలి, కానీ మన ఇద్దరం కొట్టుకు చావకూడదు. ఒక రిలేషన్లో 50% హస్బెండ్, 50% వైఫ్ ఇస్తే చాలదు. ఇద్దరు కలిసి 100% ఇవ్వాలి. అప్పుడే రిలేషన్ బాగుంటుంది. నీకు విషయం చెప్తాను చూడమ్మా. ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ 50%, వైఫ్ 50% కాదు, ఇద్దరూ కలిసి 100% ఇచ్చుకోవాలి. ఒకళ్ళు కోపం వచ్చిందనుకో ఇంకొకరు తగ్గాలి. ముఖ్యంగా నేను ఎప్పుడన్నా అలిగాననుకో కాఫీ తీసుకొచ్చి ప్రేమగా నన్ను బుజ్జిగించాలి, నీలాగా. మీకే ఫోన్ వస్తుంది కావ్య. హలో హలో, ఫోన్. ఆఫీస్ కాల్, చంపేస్తున్నారు. నేను ఆఫ్లో ఉన్నా కూడా. హాయ్ మహేష్, ఇష్యూ సాల్వ్ అయిందా? ఇష్యూనా? అవునా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయి, నేను చూస్తా. ఏమైంది? ఆఫీస్ వర్క్ అన్ని ఎర్రర్సే వస్తున్నాయి. వాళ్ళు చేయాల్సిన పని నాకు చెప్తున్నారు. నువ్వు వెళ్ళి సోఫాలో కామ్గా కూర్చోవా, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. ఇక్కడ సింటెక్స్ కరెక్ట్గా లేదు కావ్య. హే కళ్యాణ్, కళ్యాణ్, ఏం చేస్తున్నావు నువ్వు? హే, ఏం చేస్తున్నావు నువ్వు? ల్యాప్టాప్ ఇటివ్వు. 1 minute. నీకేమైనా పిచ్చా? నా జాబ్ పోయింది. అసలు నీకేం తెలుసు? ఏం టైప్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఓకే. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం చేసావు నువ్వు అసలు? భాస్కర్ కాల్ చేస్తున్నాడు. హలో భాస్కర్. కావ్య, is this a joke to you? Are you really serious about it? I'm not at all understanding what you're doing. అంటే అదే అసలు ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా? చూడు నా చేతులు. నీ నుంచి అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్ జాబ్. లీవ్ లో కూడా ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేసావు చూ. ఏంటి? డెఫినెట్లీ దిస్ విల్ బి అండర్ కన్సిడరేషన్ ఫర్ యువర్ ప్రమోషన్. ఆఫ్ కోర్స్ భాస్కర్, కీప్ ఇట్ అప్. ఎనీ టైం. నీకు తెలుసు కదా, మన టీంలో ఎవరూ ఫోకస్డ్గా వర్క్ చేయట్లేదు. నో, ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ డిజర్వ్స్ ది ప్రమోషన్. Yeah, I'll think about it. యా భాస్కర్, Thanks for the efforts. నో ప్రాబ్లం. అసలు నువ్వు కోడింగ్, బగ్స్, డెలివరీ బాయ్ ఎలా? అదో విషాదమైన గాథ. చెప్పాలంటే ఒక బీరైనా పడాలి, కానీ ఇప్పుడు దొరకదు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకో. ఐ నో రే. నువ్విచ్చిన షాక్లోంచి తేరుకోవాలి అంటే నాకు ఒక బీర్ పడాల్సిందే. అది 2021. తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. 3 ఏళ్ళ వెనక్క. ఫ్లో కట్ చేయకు. అది 2021. బీటెక్ అయ్యాక ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని 2 years చేసినా జాబ్ రాలేదు. అప్పుడేంటి ఆ సినిమా?
వెంకీ. దాంట్లో కృష్ణభోగం లాంటి ఒకటి తగిలాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఇప్పిస్తానంటే ఊళ్ళో ఉన్న పొలం అమ్మి నాన్న 4 లక్షలు ఇచ్చాడు. అది వాడికి ఇచ్చాను, జాబ్ ఇప్పించాడు. ఒక నెల రోజులు బాగానే గడిచింది. తర్వాత బీజీసీ, అదే బ్యాక్గ్రౌండ్ చెక్, హ్మ్. అది చేసి జాబ్ పీకేశారు. సబ్జెక్ట్ పూరా వచ్చు కానీ జాబ్ పూరా బొచ్చు. హా? 4 లక్షలు ఏమయ్యని అడిగితే ఏం చెప్పాలో తెలియక, ఇంటికి వెళ్ళలేక, కజిన్స్ పెళ్ళికి వెళ్ళలేక, ఎవరు అడిగినా ఏం చేస్తున్నావు ఏదో ఖర్చులుకుంటే అని డెలివరీ అవతారం ఎత్తాను మేడం. అవుతారు బాబు, అవుతారు. ఏదో ఒక రోజు మీరు పెద్ద కలెక్టర్ అవుతారు. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఏంటి మేడం అంత ఎక్కిందా? ఎక్కింది నాకు కాదు, నీకు. ఎంత బాధ వచ్చింది నీకు. నా వల్ల కావట్లేదు. వెళ్ళి ఇంకో 2 బీర్లు తీసుకురా. ఏంటి ఇది పీతలా తాగుతుంది? కావ్య, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇదంతా క్లీన్ చేసి మా ఫ్రెండ్ వచ్చాక లేపుతాను. లాక్ చేసుకుందరు కానీ. కాసేపు ఉండొచ్చుగా, ఏదైనా మాట్లాడు. ఎంత టార్చర్ పెట్టారు మేడం నన్ను. నిన్ను ఇంకా టార్చర్ పెట్టాలి కళ్యాణ్. హే, కాదు, ఈ రోజు నుంచి నీ పేరు కళ్ళు. వావ్! కళ్ళ ఇంక నయం ఉళ్ళు అనలా. చాలు మేడం, మీ టార్చర్కో దండం. నిన్నొక విషయం అడగొచ్చా? అడగండి. నువ్వు జాబ్ ట్రై చేయి. యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఈ డెలివరీ జాబ్లన్నీ మానేసి ఒక నెల జాబ్ ట్రై చేయి. ఆ ప్రయత్నాలు అవుతున్నాయి మేడం, కానీ టైం ఉండట్లేదు. డెలివరీ జాబ్ అంటే చాలా టఫ్. అయినా మాకు మీలా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కదా మేడం. మా వర్కే మీకు డెలివరీ తెచ్చి మీ హోమ్కి ఇవ్వడం. ఈరోజు నా లీవ్. అయినా సరే ఎంత కష్టపడ్డానో చూసావుగా రోజంతా. ఎవరి కష్టం వాళ్ళది. నీకు తెలుస్తుందిలే. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా మేడం? యు ప్రొసీడ్. మీకు పెళ్ళంటే ఎందుకు భయం? మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకు కళ్ళు? ఇంత ప్రశాంతంగా ఉన్నానని నీకు కుళ్ళు కదా? కళ్ళు కుళ్ళు, వా వాట్ రమింగ్ కదా, చూసావా? సూపర్. వా, చాలా బాగుంది మేడం. తాగినప్పుడే మనసులోని మాటలు బయటకు వస్తాయి అంటారు. వాటిని రానివ్వండి చెప్తా. ఎందుకంటే ఏం చెప్తాం? భయం. వై యూ ఫియర్ మేడం? ఆ ఎమోషన్ అంటూ తెలీదు. ఏం ఎమోషన్ కావ్య? ఒక అబ్బాయితో ఎలా ఉండాలా అని. నిజం చెప్పాలంటే చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటినుంచి మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మై డార్లింగ్ సంధ్య. మా నాన్నని మర్చిపోయేలాగా పెంచింది. ఐ ఓ దిస్ లైఫ్ టు హర్. చిన్నప్పటి నుంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ అమ్మాయిలతోనే. అలా అని నన్ను తేడా అనుకోకు. ఐ హ్యావ్ క్రష్ ఆన్ సో మెనీ హీరోస్. ఎవరికి చెప్పకు. హృతిక్ రోషన్ అంటే పిచ్చి. నా చుట్టూ ఉండే వాళ్ళలో లవ్లో ఎవరిని చూడలేదు. ఎవరితోనూ నేనుండలేదు. ఐ డోంట్ నో వాట్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ నీతో ఈ రోజంతా గడిపాక పెళ్ళంటూ చేసుకుంటే నీలంటుండే. కాదు కాదు, నిన్నే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. కావ్య, కావ్య, నువ్వు జోక్ చేస్తున్నావు కదా కావ్య?
రే బాబాయ్, ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేండి నువ్వు? బాబాయ్ పైకి రా ఫస్ట్. ఏంట్రా తెగ మెలికలు తిరుగుతున్నావు? అంత హ్యాపీగా ఉన్నావేంటి? నీకు చెప్పిన అర్థం కదా. ఏయ్, ఏయ్. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నీతో గడిపిన ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఒక దొంగని నన్ను కట్టేయడం, మనం గొడవ పడటం, నీతో కలిసి తాగడం, మళ్ళీ కలుస్తానో లేదో తెలియదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మెమరీస్ కవ్య. మీ కళ్యాణ్. హలో కళ్యాణ్, గుడ్ మార్నింగ్. హే కావ్య, ఇప్పుడే లేచావా? బాగా నిద్ర పట్టేసింది. ఏం చేస్తున్నావు? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంత క్యూట్గా పడుకుంటే ఎలా నిద్రలేపుతా చెప్పు. అందుకే లెటర్ రాసా. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ కూడా చాటింగ్లోనే చెప్పేస్తున్నావా? అలా కుదరదు. హాయ్. హాయ్. ఏదో ఒకటి మాట్లాడవే. ఏదో ఒకటి మాట్లాడరా. లెటర్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదు. నైట్ ఏమన్నా కొంచెం ఎక్కువ మాట్లాడుంటే అది నా తప్పు కాదు, బీర్దే. అంటే మీకు నైట్ ఏం చెప్పారు గుర్తులేదా? ఏం చెప్పాను? ఏదో ఒకటి కవర్ చేయాలరా బాబు. ఏదో చెప్పారులేండి, అదంత ఇంపార్టెంట్ కాదులేండి. చెప్పింది మత్తులోనే అయినా అతను ఆ ఫీలింగ్. ఏదో తీసుకొచ్చారు. నీకోసమే బాక్స్ తీసుకొచ్చా. కొంపదీసి రివెంజ్ ఏం ప్లాన్ చేయలేదు కదా? భయపడకు, మా కుక్కే చేసింది బిర్యానీ. అదే కదా భయపడ్డాను, మీరెక్కడ ఉండరని. ఇంకోసారి ఇలా భయపడితే ఈసారి కలవడం కాదు కదా, కాల్ కూడా లిఫ్ట్ చేయను. ఆ తర్వాత మీ ఇష్టం. అంత భయపడకు. ఒకవేళ నాకు తినాలనిపించినా సరే నీతో చేపిస్తా తప్ప నేను చేయను. ఓకేనా? హే, మా ఆఫీస్లో ఓపెనింగ్స్ పడ్డాయి. అప్లై చేయొచ్చు కదా? మళ్ళీ ఫేక్ రెడీ చేయాలా? అంత ఓవరాక్షన్ అవసరం లేదు. ఫ్రెషర్గానే జాయిన్ అవ్వు, నేను రిఫరెన్స్ ఇస్తా. అయితే ఓకే. చెప్పు,
మ్మ్. నువ్వే చెప్పు. ఏం తిన్నావు? హలో, ఏం చేస్తున్నావు? చిలిపి దొంగ. ఏముంది, ప్రిపేర్ అవుతున్నా ఇంటర్వ్యూకి. అవునా, కొంచెం టఫ్గా ఉంటుంది. అయినా సరే బాగా ప్రిపేర్ అవ్వు. హే అవును, ఒక్క నిమిషం ఉండు, ఫోన్లో ఛార్జింగ్ లేదు. హలో హలో, రేయ్, కాల్లో ఉంటే లాక్కుంటావేంట్రా? ఇదెవరి నెంబరు? మా ఫ్రెండ్ ఉంటాడుగా నవీన్, వాడిదే. అవును, ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పొచ్చుగా, చూసుకుంటాను. బాయ్. ఏంటి మావా, మొహం వెలిగిపోతుంది? గుడ్ న్యూసా? ముందైతే ఇంటర్వ్యూ అవని, అది గుడ్ న్యూస్ లేకపోతే మళ్ళీ డెలివరీ జాబ్ అర్థమవుతుంది. రేయ్, నేను అడుగుతున్న జాబ్ గురించి కాదురా, పిల్ల గురించి. అప్పుడంటే తాగిన మత్తులో చెప్పింది కానీ మళ్ళీ మా మధ్యలో ఆ టాపిక్ రాలేదురా. తను చాలా ఫ్రెండ్లీ. ఇదిగో ఈ జాబ్ కూడా తనే రిఫర్ చేసింది. ఫస్ట్ జాబ్ రాని శాలరీ రాగానే వెళ్ళి నా మనసులో మాట చెప్పేస్తా. రేయ్, ఎక్కువ కథలు పడద్దు. నా ఎక్స్ నాకు బ్రేకప్ ఎలా చెప్పిందో గుర్తుందా? వెయిట్. నువ్వు గట్టిగా ఇది విను. ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే కరెక్ట్ సింక్ నీకు ఇది. చూసుకో. రేయ్, నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి. ఇక్కడి నుంచి మింగే. నేను మింగేసిన నీ ఫ్యూచర్ ఇదే. Hey Kalyan, don't be so nervous. From here on, technical team will be taking over. Just start with your intro and carry on. All the best. హాయ్ మ్యామ్, ఐఎమ్ కళ్యాణ్. ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2018. చాలే ఓవర్ యాక్షన్ చేసింది కానీ. ఇంటర్వ్యూ ఏం లేదా మరి? చెప్పు, లంచ్లో ఏం తిన్నావు? కర్రీ మొత్తం ఉంచకుండా తిన్నావుగా. అంత బాగా చేసావు మరి. నచ్చింది. నచ్చినా కూడా తినద్దంటావా? కనీసం ఫార్మాలిటీ కోసమైనా ఒక క్వశ్చన్ అడుగు. ఎంత ప్రిపేర్ అయ్యానో తెలుసా? బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి వైఫ్ పేరేంటో చెప్పు చూద్దాం. ఇది అసలు టెక్నికల్ ఇంటర్వ్యూనా? ఇది కూడా తెలీదా? ఇంక నీ పని అంతే. ఇంకా అడుగు. సినిమా, క్రికెట్, పాలిటిక్స్ సంబంధం లేనివన్నీ అడుగు. నీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆ రోజు నైట్ ఏం చెప్పావో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? హో, బాయ్. హలో, హే నీకోటి చూపిస్తా. హే, ఆఫర్ లెటర్ వచ్చిందా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, జాబ్ వచ్చిన డెలివరీస్ ఇవ్వడం ఆపలేదా? నీకంటే జాబ్ ఉంది మేడం. నాకు ఫస్ట్ శాలరీ వచ్చేవరకు తప్పదు కదా. అబ్బో, మూన్ లైటింగా? చాలా స్మార్ట్ రా నువ్వు. సరే పద. ఎక్కడికి? ఎక్కడికేంటి, నేను ఈరోజు డెలివరీ గల్ని. నీతో పాటు డెలివరీస్ చేస్తా. పద, లేట్ అయిపోతుంది. చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఇవ్వాలి కదా. పద, లేట్ అవుతుంది. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేంటి?
బాండ్ సింగిల్ ఇక్కడ. ఇంతకీ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఒక రెడ్ రోజ్లా హానెస్టీగా, ఒక వైట్ రోజ్లా ప్యూర్గా ఉండాలి. నీకు? ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవండి, మీలాగా మంచోళ్ళు అయితే చాలు. హాయ్ అమ్మా. దా. మై క్యూటీ. చెప్పిన మాట అయితే వినవు, కానీ ఈ ముద్దులకైతే ఏం తక్కువ లేదు. ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వ కదమ్మా, రాగానే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నావు. అయితే ఓ గంట తర్వాత స్టార్ట్ చేస్తాలే. అమ్మా. ఓయ్ కావ్య, కొంచెం టీ పెట్టవే, బాగా తలనొప్పిగా ఉంది. ఎస్డియర్ సంధ్య గారు, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఈ వేషాలకైతే ఏం తక్కువ లేదు, త్వరగా తీసుకురా. ఇక్కడికొచ్చి మనం ప్రసాదం తినకుండా ఎప్పుడైనా వెళ్ళావా? ఈ సీరియల్ ఇంకా అవలేదమ్మా. నువ్వెక్కడి దాకా చూసావు? 6 months బ్యాక్ అనుకుంటా. హీరోయిన్ కోమాలోకి వెళ్తుంది, విలన్ మోసం చేసి ఆస్తి మొత్తం లేపేస్తాడు, హీరో ఏమో కొబ్బరి బొండాలు అమ్ముకుంటా ఉంటాడు. హీరోయిన్ ఇంకా కోమాలోనే ఉంది. ఆ విలన్ ఏమో ఆ హాస్పిటల్ అంతా కొనేస్తాడు. హీరో కొబ్బరి బొండాల షాప్ ఉంది కదా, అది కూడా కూల్చేస్తాడు. సూపర్. ఇంకొక 6 నెలలైనా సరే ఆమె కోమలోంచి బయటికి రాదేమో. హీరోయిన్ కూడా నీలానే మొండిది, 6 నెలలైనా ఏ విషయం తేల్చట్లే. అబ్బా, ఏమన్నా కనెక్షన్ లాగేవమ్మా, ఛాన్స్ దొరికితే చాలు పంచి పడాల్సిందే. దీనికోసమే వచ్చావా? నా కూతుర్ని చూడాలనిపించింది, వచ్చేసా. ఏ రాకూడదా? నీకెలాగూ నన్ను చూడాలనిపించదు, ఏం చెప్పినా కూడా వినాలనిపించదు. అబ్బా, అది కాదమ్మా. సర్లే గాని ఇదిగో ఈ ఫోటో చూడు ఒకసారి. అబ్బాయి బాగున్నాడు కదా, నచ్చితేనే పెళ్ళి, లేకపోతే ఇంకా నిన్నేం అడగనులే. బాగా ఏజ్లో ఉన్నాడు, ఈ సంబంధం మాత్రం వద్దు. స్టడీస్ అన్నావు, కామ్గా ఉన్నాను. జాబ్ అన్నావు, ఊరుకున్నాను. ఇంకెంతకాలం ఇలా పోస్ట్పోన్ చేస్తావు కావ్య? మీ నాన్న చనిపోయాక నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. అప్పుడు నాకున్న ఏకైక హోప్ ఏంటో తెలుసా? నువ్వే. బాధపడుకు, నేను నీ మాట వినట్లేదనే కదా. కాదు మరి మంచిగా డబ్బులుండి ఏమాత్రం కష్టం లేకుండా చూసుకునే ఒక మంచి ఫ్యామిలీలో నువ్వు పార్ట్ అయితే అదే చాలు నాకు. అంతకు మించిన పెద్ద హోప్స్ ఏం లేవమ్మా నాకు లైఫ్లో. సరేలే, ఇంకా ఈ సంబంధం వద్దంటున్నావుగా, ఇంకేం బలవంతం చేయండిలే. సరే అమ్మా, నెక్స్ట్ నువ్వు ఏ మ్యాచ్ తీసుకొచ్చినా చేసుకుంటా, ఐ ప్రామిస్. ఒక రెడ్ రోజ్లా హానెస్ట్గా, ఒక వైట్ రోజ్లా ప్యూర్గా ఉండాలి. నీకు? నెక్స్ట్ నువ్వు ఏ మ్యాచ్ తీసుకొచ్చినా చేసుకుంటా, ఐ ప్రామిస్. ఏంటి 2 days నుంచి కాలేజ్ చేయలేదు? ఏంటి కాల్ కట్ చేస్తున్నాడు?
రే బాబాయ్, నేను డ్యూటీకి వెళ్తున్నా. ఏంటి మహేష్, ఇంత చిన్న టాస్క్ కూడా చేయకపోతే ఎలా నువ్వు? ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్. ఐఎమ్ సారీ మహేష్. కావ్య, నేను యాక్చువల్లీ టాస్క్ గురించి కాదు కాల్ చేసింది. కళ్యాణ్ రిజైన్ చేశాడంట, తెలిసిందా? రిజైన్ చేశాడా? సరే, నేను మళ్ళీ మాట్లాడతా మహేష్. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇంకోసారి ఇలా భయపడితే ఈసారి కలవడం కాదు కదా, కాల్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత మీ ఇష్టం. The number you have dialed is currently busy. Please try later. ఇదెవరి నంబరు? మా ఫ్రెండ్ ఉంటాడుగా, నవీన్, వాడిదే. నవీన్ నంబర్ ఉంది కదా. హలో నవీన్. హలో, ఎవరు? కళ్యాణ్ ఉన్నాడా? కావ్య ఇప్పుడే ఊరు బయలుదేరుతున్నాడు. ఇక్కడే ఉన్నాడు, ఇమ్మంటావా? రేయ్ కావ్యరా, రేయ్ మాట్లాడరా. కళ్యాణ్, నా ఫోన్ లిఫ్ట్ చేయలేనంత బిజీ అయిపోయావా? ఊరికి వెళ్తున్నావని తెలిసింది. వెళ్ళే ముందు నన్ను చూడాలని నీకు అనిపించట్లేదా? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అవాయిడ్ చేస్తుంటే చాలా బాధగా ఉంది కళ్యాణ్. కనీసం ఇంటికి వెళ్ళే ముందు నన్ను ఒక్కసారి కలువు ప్లీజ్. ఈరోజు నీతో ఎలా అయినా మాట్లాడాలి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను మన టెర్రస్ పైన. ఏంటి కళ్యాణ్, జాబ్ కోసం ఎంత కష్టపడ్డావు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ డెలివరీ జాబ్ ఎందుకు? మాట్లాడవేంటి? నన్ను ఏడిపించే కళ్యాణ్, చెప్పు ప్లీజ్. నాకు జాబ్ నచ్చలేదు. ఆ ఏసీలో ఉంటూ ఆ కాల్స్, స్టేటస్ అప్డేట్ చేయటాలు, నాకు ఇలా బయట సంపాదించింది తక్కువైనా పర్లేదు, కానీ నాకు ఇంతలా రెస్ట్రిక్టెడ్ ఉన్న లైఫ్ నాకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పాను కదా, సెట్ అవ్వలేదు అంతే. నా వల్లే ప్రాబ్లం అని చెప్పొచ్చుగా. తెలిసి తెలియక నేనేమన్నా అనుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ రివోక్ యువర్ రెసిగ్నేషన్ ప్లీజ్. ఐ మేడ్ మై డెసిషన్ కావ్య. సరే వదిలేసి, జాబ్ మానేసి. కానీ నాతో ఎందుకు మాట్లాడట్లేదురా? లాస్ట్ 2 months నుంచి ఎంత బాగున్నావు. లాస్ట్ 1 week నుండి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు ఎవరో తెలియనట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వెప్పుడూ నన్ను అడుగుతూ ఉంటావు కదా, నీకు ఆ రోజు నైటు గుర్తుందా అని. నాకు గుర్తుంది.
ఐ లైక్ యూ. ఐ ట్రూలీ లవ్ యూ. ఐ వాంట్ మ్యారీ యూ. నీ జస్ట్ డెలివరీ బాయ్ అంతే. మాకు ఆస్తి కూడా లేదు, మాది పెద్ద ఫ్యామిలీ కూడా కాదు. ఆ రోజు నీతో గడిపిన ఆ జ్ఞాపకాలు చాలు. అసలు నీ పక్క నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఎరా తాగేవా? నువ్వు చేసే పనికి ఫ్యామిలీకి నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? మంచిగా డబ్బులుండి ఏమాత్రం కష్టం లేకుండా చూసుకునే ఒక మంచి ఫ్యామిలీలో నువ్వు పార్ట్ అయితే అదే చాలు నాకు. అంతకు మించిన పెద్ద హోప్స్ ఏం లేవమ్మా నాకు లైఫ్లో. దీని గురించి నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేసావా? నువ్వు ఆ రోజు నైట్ అన్నో గుర్తుందా? ఒక రిలేషన్లో 50% హస్బెండ్, 50% వైఫ్ ఇస్తే చాలు. ఇద్దరు కలిసి 100% ఇవ్వాలి. నేను నీకు 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నీ లైఫ్ పార్ట్నర్గా నువ్వు 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నావో లేదో ఆలోచించుకో. సారీ, ఐఎమ్ రియలీ సారీ కావ్య. మీ మమ్మీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. నేను ఎంత కష్టపడి పెంచుంటారు. కానీ నేను ఇలా కెరియర్ లేకుండా, డబ్బు లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఇలా డైరెక్ట్గా వచ్చి ఎలా అడగను? నా మీద నాకే నమ్మకం పోయింది. నీ ఎంత సపోర్టివ్ పర్సన్ లైఫ్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా, ఐ విల్ నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ అవర్ రిలేషన్షిప్ కావ్య. Will you marry me? అవును, మీ మమ్మీని ఎలా ఒప్పిస్తావు? ముందు నువ్వు రెసిగ్నేషన్ని రివోక్ చేసుకో. మా మమ్మీని ఎలా ఒప్పించాలో దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అయితే ఓకే. నమస్తే మేడం. ఏంటయ్యా అంత అర్జెంటు? ఒకటే ఫోన్లు చేస్తున్నావు? నిజంగా అర్జెంట్ మ్యాటర్ అండి, అందుకే అన్నిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది. ఏంటో నీ కంగారు, చెప్పు. ఒక మంచి సంబంధం వచ్చిందండి, మంచి ఫ్యామిలీ, మంచి శాలరీ. చూస్తే మీరు ఖచ్చితంగా కాదనరు. ఎప్పుడు ఇలానే అంటావులే కానీ అసలు ఎందుకింత కంగారు పడుతున్నావు? ఎవరయ్యా మీరు? అడిగితే చెప్పడేంటి? మీదికొస్తారే. ఏ ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చెయ్యాలి. ఇది నిజంగా మంచి సంబంధం అండి. ముందే చాలా బెదిరించారు. వాళ్ళు ముందే చాలా పలుకుబడి ఉన్నోళ్ళు. ముందు ఫోటో చూడండి. బాగున్నాడయ్యా అబ్బాయి. అరే ఒకసారి చెప్దాం అమ్మాయికి. చూడ్డానికి ఇద్దరు బాగున్నారు కదా. ఇంతకీ అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరు కళ్యాణ్ మేడం. కావ్యతో కలిపితే ఇక కావ్య కళ్యాణమే.